నిన్న ఒక అద్భుత చరిత్ర అని చెప్పుకోవచ్చు. సింధు బృందం భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో తొలిసారి టైటిల్ సాధించింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటిదాకా పతకమే నెగ్గని భారత్ ఈసారి ఏకంగా స్వర్ణమే సాధించింది. ఆదివారం హోరాహోరీగా సాగినటువంటి ఫైనల్లో పివి సింధు నేతృత్వంలోని భారత జట్టు 3-2 తేడాతో థాయిలాండ్ను ఓడించింది. రెండు జట్లు రెండేసి విజయాలతో 2-2తో సమంగా ఉన్న దశలో నిర్ణయాత్మక పోరులో యువ క్రీడాకారిణి అన్మోల్ అద్భుత ప్రదర్శనతో భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది అంటూ ఒక వార్త. క్రీడా రంగానికి సంబంధించి కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్యలు, ప్రోత్సాహకాలు ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అనడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా జరిగినటువంటి చైనాలో జరిగినటువంటి పోటీల్లో కానీ ఆ పథకాల పట్టికలో భారత్ టాప్ 10లో టాప్ 5లో అలా పైకి రావడానికి గల కారణం ఏంటి అంటే, ఇంతకు ముందు ప్రభుత్వాలతో పోల్చుకుంటే ప్రస్తుత ప్రభుత్వాలు ఈ క్రీడా రంగాల్లో కూడా రాజకీయాల జోక్యతని తగ్గించి వాటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా పర్ఫెక్ట్గా ఆడే వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకాలు అందించడం వల్లనే ఇదంతా జరిగింది. వాటికి కూడా నిధుల కేటాయింపు కూడా పెరిగింది. అలాగే గెలిచే వారితో భారతదేశపు ప్రధాని కలిసి మాట్లాడడం, వారికి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, నేను ఇంతకుముందు చెప్పా కదా, లీడర్షిప్ క్వాలిటీ అనేది కనబరచడం, ఇవన్నీ కూడా మూలకాలు ఇటువంటివి రావడానికి. అలాగే నిన్న రోహిత్ శర్మ రికార్డు అంటూ ఒక వార్త, అది భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా అతి గొప్ప విజయాన్ని అందుకుందంట. ఆదివారం ముగిసిన 3వ టెస్టులో టీమిండియా ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. 4వ రోజు 557 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇంగ్లాండ్ కేవలం 39 పైచిలుకు ఓవర్లలోనే 122 పరుగులకే కుప్పకూలింది. అలాగే అశ్విన్ అశ్విన్ ఎక్కువ వికెట్లు తీశారు టెస్ట్ వికెట్లలో అనేది మోదీ కూడా ప్రశంసిస్తూ ఒక ట్వీట్ చేశారు. ఇక ఈనాడు తెలంగాణ పత్రికలో, అక్కడ ఆంధ్రప్రదేశ్ పత్రికలో ఈ ఐటెంని అంత హైలైట్ చేయలే. తెలంగాణ విషయానికి వస్తే ఇదే అంశాన్ని హైలైట్ చేసింది. ఎందుకు అన్నదానికి అర్థం మీరే చేసుకోవాలి. ఏది పెద్ద అక్షరాలు, ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఏది పెద్ద అక్షరాలతో రాయాలి, ఏది ఎరుపు రంగు అక్షరాలతో రాయాలి, ఏది మూలన పడేయాలి, ఇవన్నీ కూడా నేటి జర్నలిజంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఈ జర్నలిజం అనేది నెరేటివ్ బిల్డ్ చేయడానికి తప్ప నిజాలు చెప్పడానికి కాదు. నిజాలు చెప్పినట్లు ఉన్నా అందులో కూడా నెరేటివ్ ఉంటుంది అనే విషయాన్ని గ్రహించాలి. సరే, తెలంగాణ ఎడిషన్లో మాత్రం మళ్ళీ మేమే దేశానికి మేలే అంటూ ఏదైతే నిన్న మోదీ చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. లీడర్షిప్ క్వాలిటీస్కి సంబంధించి ఒక లీడర్ ఎలా ఉండాలి అంటే, గెలుపోటములకు అతీతముగా తన టీంని, తను నమ్ముకున్న క్యాడర్ని ముందుగా ఆత్మవిశ్వాసం నింపాలి అంటే కంటెంట్ ఉండాలి, సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి, దానికి సంబంధించిన డిక్షన్ కానీ డెలివరీ కానీ పర్ఫెక్ట్గా ఉండాలి. అలా కాకుండా ఎవరికో పప్పెట్లాగా పప్పులాగా మాట్లాడితే ఎప్పటికీ అది పనికిరాదు. నిన్న మోదీ చేసినటువంటి సాధారణ రాజకీయ వ్యాఖ్యలు ఇవి, కానీ వాటిని అన్ని పత్రికల్లో కూడా వచ్చేలా జరిగింది. కారణం ఏంటి అంటే, దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది. ముచ్చటగా 3వసారి బీజేపీ విజయం ఖాయం. విదేశాలకు ఈ విషయం తెలుసు, అందుకే ముందస్తు ఆహ్వానాలు. మోదీని తిట్టడమే హస్తం నేతల పని. సాయుధ బలగాల స్థైర్యాన్ని దెబ్బతీసింది కాంగ్రెస్ చేసిన అతిపెద్ద పాపం అదే. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. దేశ సాయుధ బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కూడా వెనుకాడకపోవడం కాంగ్రెస్ చేసిన అతిపెద్ద పాపమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత భద్రతకు సైనిక బలగాలను నష్టం చేకూర్చేందుకు దొరికిన ఏ అవకాశాన్ని ఆ పార్టీ వదులుకోలేదంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్లోని ఓ వర్గం మోదీని విమర్శించడం, తిట్టడమే పనిగా పెట్టుకుందని ఫైర్ అయ్యారు. నిజంగానే కాంగ్రెస్ పాలనలో మన సైనికుల పరిస్థితి ఎలా ఉండేదంటే, ఈవెన్ ఇంక్లూడింగ్ లైక్ కశ్మీర్ అలాంటి ఒక ప్రతికూల వాతావరణంలో పనిచేస్తున్నటువంటి జవాన్లకు, అక్కడ ఉగ్రవాదుల మీద నిత్యం నిఘా పెట్టే మన జవాన్లకు పొరపాటున వారి ఆయుధాల నుంచి ఒక మిస్ఫైర్ అయ్యి ఒక బుల్లెట్ ఆ మంచు కొండలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ మంచులోకి చొరబడిపోయింది అనుకోండి, దాన్ని తవ్వి తీసుకొచ్చి లెక్క అప్పచెప్పాలి సాయంత్రంకి. పొరపాటున ఒక బుల్లెట్ వెళ్ళకూడదు, అంటే కాల్చడానికి, అంటే ఫైర్ చేయడానికి ఎటువంటి అనుమతులు ఉండేవి కాదు, స్వేచ్ఛ లేదు. కానీ జవాన్లు చచ్చిపోవచ్చు, ఏమీ కాదు. అక్రమంగా ఎవడో కూడా అనుమానితుడు పాక్ నుంచి వస్తున్నాడు, ఆ పీఓకేలో చొరబడుతూ ఉన్నాడు, వాడిని ఏం చేయాలి? ఇమీడియట్గా లేపేయాలి. లేదు అలా చేయకూడదు. కుదిరితే వాడిని బందీగా పట్టుకోవాలి, లేకపోతే వాడి చేతిలో చావాలి. ఇలా ఉండేది వ్యవహారం. ఇది కాదని చెప్పేవాడు ఎవడైనా ఉంటే దమ్ముంటే నాతో డిబేట్కి రావచ్చు.
ఇవి సత్యాలు. ఇవన్నీ ప్రజలు చూశారు కాబట్టి ఈరోజు ఆ రోజు తీసుకున్న తీర్పు కానీ ఈరోజు తీసుకోబోతున్నటువంటి తీర్పు కానీ ఇలా ఉంది. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థనే పట్టించుకోకపోతే, సైనికుల్నే పట్టించుకోకపోతే ఇంకా ప్రజల్ని ఏం పట్టించుకుంటారు అనే అనుమానాలు రాకుండా ఉంటాయా? చైనాతో ఎంఓయూలు చేసుకున్నంత ఈజీ కాదు భారతదేశాన్ని నడపడం అంటే. సో దీనికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో చేద్దాం. నిన్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు కామెంట్ చేశారు, చూడండి అక్కడ. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్కు శత్రువులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు ప్రథమంగా బీజేపీ, ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంట. వీరే ప్రధాన శత్రువులు అంట. విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. దేశంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ అవి. నిన్న అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ మళ్ళీ మేమే సేమ్ యాజ్ యూజువల్ మోదీ చేసినటువంటి కామెంట్స్కి అనుసంధానంగా కాంగ్రెస్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్ష ఇండీ కూటమికి చెందినటువంటి నేతలు తమ పిల్లలు తమ పార్టీలో ప్రముఖ పదవులు చేపట్టాలని కోరుకుంటారని అన్నారు. తమ కుటుంబాల కోసం అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న వారు ఎప్పటికైనా పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తారా అని ప్రశ్నించారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించినటువంటి బీజేపీ నేషనల్ కన్వెన్షన్కు కేంద్ర హోంమంత్రి షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రాజకీయాల్లో ఇండీ కూటమి లక్ష్యం ఏమిటి అని నిలదీశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ స్వయం సమృద్ధితో కూడిన భారతదేశాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే ఆ లక్ష్యంతోనే సోనియా గాంధీ పెట్టుకున్నారు, ముందుకు వెళ్తూ ఉన్నారు. కుమార్తెను ముఖ్యమంత్రిని చేయడమే పవార్ సాహెబ్ లక్ష్యం అని చెప్పేసి ఎద్దేవా చేశారు. మేనల్లుడిని సీఎంగా చేయడమే మమతా బెనర్జీ టార్గెట్. ఇక కొడుకుని సీఎంగా చేయడమే ఎంకే స్టాలిన్ టార్గెట్. లాలూ యాదవ్ తన కొడుకుని సీఎం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కాంగ్రెస్ తన బుజ్జగింపు రాజకీయాల వల్లే రామాలయ ప్రతిష్టాపన వేడుక ఆహ్వానాన్ని తిరస్కరించిందని కూడా ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు. ఇండీ కూటమి ముఖ్యంగా కాంగ్రెస్ దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని నాశనం చేసిందని ఆరోపణలు గుప్పించారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులు, కులతత్వంతో దేశంలో ప్రజాస్వామ్యం అని కాంగ్రెస్ రంగు పులుముకుందని నిప్పులు చెరిగారు. ఇండీ కూటమిలో 7 కుటుంబ పార్టీలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో కుటుంబ రాజకీయాలకు మోదీ ఫుల్ స్టాప్ పెట్టారన్నారు. కాంగ్రెస్, ఇండీ కూటమి దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులను తమ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం ప్రయత్నించిందని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది నిజం అనిపించేలాగా, అంటే ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే కుల రాజకీయాలు ఎవరు చేస్తున్నారు ఇది మనం మాట్లాడుకోవాలి. కుల గణన ఎవరు పట్టుబడుతున్నారు, దేశాన్ని కులం పేరిట మతం పేరిట విభజిస్తున్నట్లుగా బీజేపీకి ఒక విమర్శ ఉంటుంది ఎప్పుడూ కూడా. మరి అలాంటప్పుడు సరే బీజేపీ ఆ కోవకే చెందిందనుకుంటే మిగతా పార్టీలన్నీ శుద్ధపూసలా అంటే కానే కాదు అని చెప్పే ఆధారాలు బోల్డ్ ఉన్నాయి. రీసెంట్గా రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ చూడండి. संस्थाएं हैं उसमें बताओ कितने जीरो, एक नहीं दिखेगा आपको। हिंदुस्तान की सबसे बड़ी 200 कंपनियों में उनकी लिस्ट निकालो, मैंने निकाली है, और उनकी मालिकों की लिस्ट में आदिवासी, दलित और पिछड़े कितने हैं मुझे बताओ, कितने हैं? जीरो, एक नहीं है। चलो छोड़ो, ये बताओ उनकी सीनियर मैनेजमेंट में कितने हैं? जीरो। अब एक काम करो, कॉन्ट्रैक्ट लेबर की लिस्ट निकालो, मजदूरों की लिस्ट निकालो और उसमें उनके नाम पढ़ो, आपको सारे के सारे दलित, आदिवासी और पिछड़े मिलेंगे। उसमें थोड़े से जनरल कास्ट के गरीब लोग मिलेंगे। हाई कोर्ट का आंकड़ा मेरे पास है, 650 हाई कोर्ट के जज हैं, उसमें से अगर आप 73% वाले लोगों को देखो। దేశాన్ని ఏ స్థాయిలో విడగొడుతూ ఉన్నారు కుల రాజకీయాల పేరిట. ఆదివాసీ, దళితులు ఇలాంటి పడికట్టు పదాలతో ఏ విధంగా మనుషుల మధ్య చిచ్చు పెడుతూ ఉన్నారో చూడండి. పలానా ఏరియాలో పలానా సెక్టార్లో ఎందుకు వీళ్ళు లేరు, ఎస్సీలకు ఎస్టీలకు ఇట్లా ఈ ప్రాతిపదికన చేస్తే ఇది పెద్ద డిబేట్. దీని గురించి మనం మాట్లాడి లెక్కలు చెబితే బాగానే ఉంటుంది. కానీ దీని వలన అనవసరంగా జాతుల మధ్య వైరం, కులాల మధ్య వైరం, ప్రాంతాల మధ్య వైరం ఏర్పడదా? ఇప్పటికే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని, సౌత్ ఇండియాలో మళ్ళీ ద్రవిడం అని, తెలుగు అని ఇట్లా విభజిస్తూ పోయి భారతదేశాన్ని ముక్కలు చేయాలన్న ఆలోచన, భారతీయుల్ని ముక్కలు చేయాలన్న ఆలోచన చేస్తుంది ఎవరు అనేది జాతి ఆలోచించాలి, జాగృతంగా అవ్వాలి. ఇక మోస్ట్ పాపులర్ సీఎంగా
దేశంలోనే అత్యంత ప్రజాదరణ కల ముఖ్యమంత్రిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు అంటూ మరో వార్త చూద్దాం. ఇటీవల దేశంలోనే మోస్ట్ పాపులర్ సీఎం ఎవరనే అంశంపై ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు ఆయనకు 52.7% ప్రజలు ఓట్లు వేశారు. దేశంలో అత్యంత ప్రాధాన్యత గల రెండవ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ చాలా తక్కువ పర్సంటేజ్తో అంటే 51.3% మంది ఓటు వేశారు. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరూ కూడా బెస్ట్ సీఎంస్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఇక ఈ జాబితాలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ 3వ స్థానంలో నిలిచారు. ఈ సర్వేలో 48.6% మంది ప్రజలు ఉత్తమ సీఎంగా ఆయన్ను చెప్పారు. 4వ మోస్ట్ పాపులర్ సీఎంగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు. ఆయనకి 42.6% ప్రజలు. ఇక 2021 నుంచి ఆయన గుజరాత్ సీఎంగా పనిచేస్తున్నారు. ఇక 5వ ప్రజాదరణ కలిగిన సీఎంగా త్రిపుర సీఎం మాణిక్ సాహా నిలిచారు. ఆయనకు 41.4% మంది అనుకూలంగా ఓటు వేశారు. ఇక త్రిపుర సీఎంపై కూడా ప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన అంకిత భావము, నిజాయితీ, ఆయన నాయకత్వంలో సాధించినటువంటి అభివృద్ధిని గురించి ప్రజలు ప్రశంసించారు. తమ సుఖదుఖాల్లో పాలు పంచుకునే గొప్ప నాయకుడు మాణిక్ సాహా అంటూ ఆకాశానికి ఎత్తేశారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు ఎవరైనా ఉన్నారా అనేది మనం స్పెషల్ వీడియోలో చూద్దాం. ఇక చూడండి, ఇక్కడ పోస్టర్ల కలకలం అనేది కనిపిస్తుంది. కే పోస్టర్స్ అండ్ ట్రాక్టర్స్ అని. కే అంటే ఖలిస్తానీ. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటుగా ఇతర డిమాండ్లతో ఈ రైతుల పేరిటువంటి నిరసనకారులు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ యాత్ర నిన్నటితో 5వ రోజుకు చేరుకుంది. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో రైతులను ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే బాష్పవాయువు కూడా ప్రయోగిస్తున్నారు. ప్రాణాలు పోయినా సరే మేము డిమాండ్లను నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని వారు అంటున్నారు. ఇలా ఉంటే రైతుల నిరసన ప్రదర్శన వేదికల వద్ద ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఫోటోలు దర్శనమివ్వడం అనేది ఆందోళన కలిగిస్తూ ఉంది. వేదిక వద్ద పలు ట్రాక్టర్లు అలాగే సైన్ బోర్డుల వద్ద ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఫోటోలు, అమృత్ పాల్ సింగ్, బింద్రేన్ ఇలాంటి వాళ్ళ ఫోటోలు కలవరపెడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. 2020లోనూ రైతుల ఆందోళన సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురు ఆందోళనకారులు ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు. పోలీసుల భద్రతా వలయాన్ని దాటుకుని చరిత్రాత్మక ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. ఎర్రకోటపై ఉన్నటువంటి భారత జాతీయ పతాకాన్ని తొలగించడం అప్పుడు సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఆందోళనకారుల ట్రాక్టర్లకు, వాహనాలకు ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఫోటోలు కనిపించడం మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినట్లుగా సమాచారం.